డాక్టర్ అంటే ప్రాణం పోసేవాడు, రోగుల పాలిట కనిపించే దేవుడు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఇతగాడు పేరుకే డాక్టర్, చేసేవన్నీ కసాయి పనులు. బెట్టింగులు జల్సాలకు అలవాటు పడిన ఏలూరుకి చెందిన భానుసుందరం అనే క్రిమినల్ డాక్టర్ దొరికిన చోటల్లా అప్పులు చేస్తాడు. తీరా అప్పు తీర్చాల్సిన సమయం వస్తే అప్పు ఇచ్చిన వారికి ఇంజెక్షన్ ఇచ్చి కడ తెరుస్తాడు. చైత్ర ఆసుపత్రిలో పనిచేసే భానుసుందరం అనే డాక్టర్ జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా అప్పులు చేయడం అలవాటు చేసుకున్నాడు. తిరిగి అప్పు చెల్లించాల్సిన టైంకి అప్పిచ్చిన వారి ప్రాణాలే హరిస్తున్నాడు. ఇతగాడి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూస్తే క్రైమ్ సినిమాను తలపిస్తుంది. డబ్బులు అప్పుగా ఇచ్చిన వారికి మొదట మార్ఫిన్ ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తర్వాత వారిని తన హాస్పిటల్లోనే జాయిన్ చేసి ఆసుపత్రి ఖర్చుల పేరుతో డబ్బులు తీసుకుని వారిని మంచానికే పరిమితం చేస్తాడు. ఇలా వారు ప్రాణాలు కోల్పోయేలా చేయడమే కాకుండా బంగారం, నగదు కూడా దోచేస్తాడు. ఇది ఫిలిప్పీన్స్లో వైద్య పట్టా పొందిన కిలాడీ డాక్టర్ తీరు. ఏలూరుకి చెందిన తేజ వద్ద తీసుకున్న అప్పులు ఎగ్గొట్టడానికి అతనికి అనారోగ్యకరమైన మత్తు పదార్థాలు ఇచ్చాడు. కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయడంతో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ భానుసుందర్ అనే ఒక ఎంబీబీఎస్ ఫిలిప్పీన్స్లో ప్రైవేట్ కాలేజీలో చదివి ఫినిష్ చేసి ఇక్కడికి క్లినికల్ ప్రాక్టీషనర్గా ఈ చైత్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యి పనిచేస్తున్నాడు. ఆ పరిచయంతో ఇతని దగ్గర అప్పు తీసుకుని ఒక 2 లక్షలు అప్పు తీసుకోవడం జరిగింది హిమతేజ దగ్గర. అలాగే దాని తర్వాత మళ్ళీ అవసరమైతే ఇంకో 1 లక్ష తీసుకోవడం జరిగింది. ఆ డబ్బులకి వడ్డీ వేసి ఇమ్మని చెప్పి ఇతను ప్రెషర్ పెరిగేటప్పటికి ఇతను ఏదైనా ఆలోచించి అతన్ని నిలువరించాలని చెప్పి ఆలోచనలో ఉన్నాడు. అలాగే ఇంకొక ఫ్రెండ్ దగ్గర కూడా వెంకట్ అని 3 టౌన్ లిమిట్స్ సత్రంపాడులో అతను కూడా అలాగే అప్పులు ఇవ్వడం, దాన్ని తీర్చలేక ఆ ప్రెషర్లో ఉన్నాడు. ఇతను ఒక ప్లాన్ చేసుకుని అతనికి ఈ వైఎస్ఆర్ సురక్ష ఉంది, మీకు షుగర్ టెస్టులు కల్పిస్తే ఆ షుగర్ టెస్ట్లో నాకు పైసలు వస్తాయి, కొంచెం హెల్ప్ చేస్తే అని చెప్పి శాంపిల్ కింద తీసుకుంటానని చెప్పి చిన్న కథ చెప్పి శాంపిల్ తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి శాంపిల్ ఇవ్వడం జరిగింది. అలాగా తీసుకుని అతను అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి చైత్ర హాస్పిటల్ తీసుకెళ్దామని ప్లాన్ చేస్తే వాళ్ళు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది.